వైఎస్ జగన్ పాలనలో ఏపీలో పేదలు ప్రశాంతంగా జీవించారు. ఇంటికే సంక్షేమ పథకాలు అందించారు. రేషన్ బియ్యం కూడా ఇంటి వద్దకే పంపించారు. రేషన్ బియ్యం కోసం వాహనాలను సమకూర్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక వారిపై కక్ష కట్టింది. రెడ్ బుక్ పాలనలో భాగంగా చిరుద్యోగులను కూడా వేధిస్తుంది. రేషన్ వాహనాలను రద్దు చేసి వాటిని మరో రూపంలోకి మార్చేసింది. అదేంటో చూద్దాం. ఏపీలో 5 ఏళ్ల పాటు సాగిన వైఎస్ జగన్ పాలనలో పేదల సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకున్నారు. పేదలకిచ్చే రేషన్ బియ్యం ఇంటికే పంపించారు. 9260 MTU వాహనాలు ప్రవేశపెట్టి నిరుద్యోగులకు అప్పగించారు. బ్యాంకుల ద్వారా వాటికి రుణాలిప్పించి నెలకు 21,000 వేతనంతో రేషన్ వాహనాల ద్వారా ఇంటింటికి బియ్యం పంపిణీ చేశారు. ఈ వాహనాలపై మరో 9260 మంది సహాయకుల్ని కూడా నియమించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని వర్గాల మాదిరిగానే వీరికి కూడా కష్టాలు మొదలయ్యాయి. MDU వాహనాల ద్వారా బియ్యం పక్కదారి పడుతున్నాయని ఆరోపిస్తూ వాహనాల్ని రద్దు చేసింది కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇవే MDU వాహనాల్ని స్వచ్ఛరథాలుగా మార్చేందుకు నిర్ణయించారు. మండలానికి ఒక MDU వాహనాన్ని స్వచ్ఛరథంగా మార్చి ఆ వాహనాన్ని రోజుకో పంచాయతీ తిరిగి అక్కడి ఇళ్లలో ఉండే పాత సామాన్లు సేకరించేలా ఓ పథకాన్ని రూపొందించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇళ్ల నుండి పాత ఇనుము ప్లాస్టిక్ సామాన్లు సేకరించి వాటి బదులుగా కూరగాయలు పచారీ సామాన్లు ఇచ్చేలా ఏర్పాటు చేశారు. ఇటీవల పెద్దాపురం పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు స్వచ్ఛరథంగా మారిన MDU వాహనాన్ని పరిశీలించారు. ఆ వాహనదారుడు ఒక ఇంటి వద్ద పాత సామాన్లు కొంటున్నట్లు మంచి స్క్రీన్ ప్లే నడిపారు. ఈ వ్యాపారం ద్వారా తమకు మంచి ఉపాధి దొరికిందని వాహనదారునితో చెప్పించారు. ఒక మంచి లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రారంభించిన రేషన్ వాహనాల్ని ఇప్పుడు పాత సామాన్లు సేకరించే వాహనాలుగా మార్చడం పట్ల MDU వాహన సంఘం తీవ్రంగా ఖండించింది. మమ్మల్ని ఎంత చులకనగా ఎంత దిగజార్చేశారంటే చివరికి ఇనప ముక్కలు ప్లాస్టిక్ వస్తువులు స్క్రాప్ కలెక్షన్కి ఉపయోగించుకుందామనే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం ఉందండి. మమ్మల్ని అప్రోచ్ అయ్యి ఈ ప్లాస్టిక్ వస్తువులు ఇనుప వస్తువులు కలెక్ట్ చేసి అవి అమ్ముకుని బతకమని చెప్పడం జరుగుతుందండి. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే మమ్మల్ని ఎంత దిగజార్చడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఇంక మాకు కన్నీళ్ళు తప్ప మేము చెప్పడానికి ఏమీ లేదండి. అంత ఒకప్పుడు పేదలకు బియ్యం పంపిణీ చేసి దాన్ని సేవగా భావించి ఆత్మగౌరవంతో బతికామని, అయితే కూటమి ప్రభుత్వం అదే వాహనదారుల్ని పాత సామాన్లు కొనుగోలు చేసేవారిలా దిగజార్చి అవమానిస్తోందని మండిపడుతున్నారు. వైఎస్ జగన్ వల్ల తాము మంచి ఉపాధి పొందామని, చంద్రబాబు ప్రభుత్వం తమ ఉపాధిపై దెబ్బ కొట్టి నిరుద్యోగులుగా మార్చేసిందని ఆవేదన చెందుతున్నారు.